సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో గురించి మాట్లాడుతాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో మీరు ఏమైనా ప్లాన్ అయ్యొచ్చా సెన్సెక్స్ ఎక్స్పైరీలో ఏమైనా ట్రేడ్ చేయొచ్చు అని దాని గురించి చూస్తే, ఫస్ట్ థింగ్ ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది వీడియో కింద. మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి లింక్ నుంచి క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్. ఓకే, ఇది జస్ట్ 200 రూపీస్ గ్రూప్, మీరు ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఇది కాకుండా ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే, నెక్స్ట్ అంటే ఆల్గో రన్ చేయాలి, ఈ మంత్ ఎండ్ కి ఫిన్నిఫ్టీ కొత్త ఆల్గోస్ వస్తున్నాయి, అవన్నీ మీకు కావాలి. ఆల్గో ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే 7001456759 ఇది ఆ నెంబరు. నెక్స్ట్ మీ అందరికీ చెప్తున్నా, ఆఫర్ అనేది ఈ రోజు స్టార్ట్ చేసాం, కొత్త ఆఫర్. ఓన్లీ 4 days to 5 days, మోస్ట్లీ ఈ వీక్ సెకండ్ వీక్ వరకే ఉంటుంది ఆఫర్. ఎవరైనా ఆల్గోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వన్స్ అంటే ఈ మంత్ ఎండ్కి ఫిన్నిఫ్టీ ఆల్గోస్ కొత్త ఆల్గోస్ వస్తాయి. సో వన్స్ మీకు ఫిన్నిఫ్టీ ఆల్గోస్ అన్ని వచ్చాక ప్రైస్ విల్ బి హైయెస్ట్. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ నేను జాయిన్ అవుతాను అంటే సేమ్ డిస్కౌంట్ ఇవ్వండి అని. సో మీకు మళ్ళీ సేమ్ అదే డిస్కౌంట్ దొరుకుతుంది. మీరైతే ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ప్రైస్ విత్ డిస్కౌంట్ అనేది దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఈ రోజు మార్కెట్ లో రండి. సెన్సెక్స్ కూడా మంచి ఫాల్ అయ్యింది. సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఏముంది, 71,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు 71,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, 71,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఇప్పుడు ఈ లెవెల్ ఏముంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. మార్కెట్ రేపు ఏమవ్వచ్చు, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇగో ఇది కాల్ సైడ్. సపోర్ట్ ఎక్కడ ఉందంటే దగ్గరలో పెద్ద సపోర్ట్ ఎక్కడ కనబడట్లేదు. చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు చూస్తే పెద్దగా నాకేం కనబడట్లేదు. ఓకే, ఇప్పుడు బట్ నేను నార్మల్ సెన్సెక్స్ ఎలా ట్రేడ్ చేస్తానంటే, ప్రెసెంట్ ఈ లోకి తీసుకురండి 71,200 దగ్గర ఈ లో పెట్టుకుంది. నెక్స్ట్ రేపు మార్కెట్ 71,600. ఓకే, 71,700 అనుకోండి, 71,750 అది ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు 71, ఓకే 71,700. ఇది ఇంపార్టెంట్, ఈ లెవెల్ బాగా అబ్జర్వ్ చేయండి. కింద 71,200. ఓకే, ఈ లెవెల్ కింద సైడ్ ఇంపార్టెంట్. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ 71,700 సపోర్ట్ తీసుకుందా, ఏదైతే ప్రీవియస్ ఇప్పుడు స్వింగ్ పెట్టిందో సపోర్ట్ తీసుకుందా, మళ్ళీ మార్కెట్ వీళ్ళందరూ స్టాప్ లెస్ కిందే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ స్టాప్ లెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ స్టాప్ లెస్ హిట్ అవుతూ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎక్కడి వరకు, 70,400 వరకు. ఓకే, 70,400 ఈ లెవెల్ వరకు. సో మీరు ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఎప్పుడు 71,700 కానీ సపోర్ట్ తీసుకుంటే 72,400 దాకా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, వెళ్ళలేదా, ఒకవేళ గ్యాప్ అప్ ఇది షార్ప్ గా పడిందా, దాని 71,200 బ్రేక్ అయితే అగైన్ యూ కెన్ ప్లాన్ పుట్టు. బ్రేక్ అయితే కానీ ఇక్కడ కానీ మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. కాల్ ఆప్షన్ అంటే గ్యాప్ అప్ ఇది షార్ప్ గా ఫాలో అయిపోతే 71,200 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోద్ది, ఇది వద్దు. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న సపోర్ట్ ప్రీవియస్ కూడా పెద్ద ఏం కాదు. బ్రేక్ అయింది అనుకో ఫ్లోలో, ఇక్కడ ఒక ట్రాప్ చేసి దెన్ బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళిపోద్ది. ఓకే, అది అర్థం చేసుకోండి. ఇక్కడ కాల్ ప్లాన్ చేయకండి, ఇక్కడ కాల్ ప్లాన్ చేయండి. ఎక్కడ పైకి గ్యాప్ అప్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళాలి, లేదా కొన్ని ఫ్లాట్ ఓపెన్ అయినా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీని పైకి వెళ్ళి ఇక్కడ టైం స్పెండ్ చేసి పైకి వెళ్ళాలి. అప్పుడు మనం ఇక్కడ కాల్ ప్లాన్ చేయండి, అది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది సెన్సెక్స్ మార్కెట్. నెక్స్ట్ మండే ఏముంది, మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది. కాబట్టి మండే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ గురించి కూడా నేను ఒక ట్రేడ్ చెప్తా. మిడ్ క్యాప్ ఎక్స్పైరీలో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. మండే ఏదైనా చూడండి, సాటర్డే సండేలో BTST క్యారీ ఫార్వర్డ్ చేయకండి, ఎందుకంటే సాటర్డే సండే ఆఫ్ కాబట్టి పెద్ద లాస్ వచ్చేస్తుంటది. మండే చూడండి, ఇగో 10,800 ఒకటి, 10,900 ఒకటి. 10,800 ఎవరున్నారు, పుట్టుంది. 10,800 లో పుట్టుంది అంటే ఇక్కడ 10,800 లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడుంది, 10,900 లో ఉంది. అంటే రెసిస్టెన్స్ ఎక్కడుంది, 10,900 ఆల్మోస్ట్ ఇగో ఈ లెవెల్.
పైన ఈ లెవెల్ లో రెసిస్టెన్స్ ఉంది, కింద ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, ఇప్పటికీ అక్కడే ఉంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకవేళ రేపు మీరు ట్రేడ్ చేస్తే 10,900 పైకి వెళ్తే ప్లాన్ సి, అలాగే 10,800 కిందకి వెళ్తే ప్లాన్ పి. అంతే సింపుల్. దీని కిందకి వస్తే పి, దీని పైకి వెళ్తే సి. ఈ రేంజ్ లో ఉండిపోతే నో ట్రేడింగ్ జోన్. ఓకేనా? సింపుల్, జస్ట్ సింపుల్ అనాలిసిస్. ఎందుకంటే కిందకి వచ్చింది అనుకో ఈ స్టాప్ లాస్ అన్నీ ఉంటాయి, తింటూ వెళ్తుంది. పైకి వెళ్ళిందంటే ఇంకొత్త హైకి వెళ్తుంది, అది బెస్ట్. ఓకే, నెక్స్ట్ మీరు కావాలంటే ఇట్లా ట్రెండ్ లైన్ కూడా పెట్టుకొని ఫాలో అవ్వచ్చు. ఏది మార్కెట్ లో సింపుల్ గా ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఇలా గీసుకొని ప్రెసెంట్, ఎస్ ఇది ట్రెండ్ లైన్. ప్రెసెంట్ ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చెప్తున్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది కాబట్టి మీరు ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవ్వచ్చు. సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ ఇలా వెళ్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే దెన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడి వరకు 10,600 వరకు, ఈ లో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే పెద్ద ఫాల్ అన్నా బట్ మంచి ఫాల్ వస్తుంది. ఒకవేళ వస్తే ఈ లో వరకు, ఇక్కడ వరకు వస్తే ఒక మంచి ఫాల్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ర్యాలీ వస్తే ఇంతవరకు వచ్చే ఛాన్స్ అయితే ఈజీగా ఉంది. ఓకేనా? ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో చూస్తే కాలు పుట్టు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ జోన్ కట్టారు. సింపుల్ గా ఇక్కడ రేంజ్ కట్టారు అంతే. ప్రెసెంట్ రేంజ్ కట్టారు, ఈ రేంజ్ ఉంది అంతే. జోన్ లో ఉంది మార్కెట్, ఏం లేదు. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్ ఏమైనా అయిందంటే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్. చూసారా? ఇది ఇక్కడ చూసారా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారా? ఇది ఓపెన్ ఇంట్రెస్ట్, బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ షార్ట్ బిల్డప్ తక్కువ. క్లోజింగ్ టైంలో ఎవరో గట్టిగా సెల్ చేశాడు. అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. రేపు గ్యాప్ అప్ పీడి మార్కెట్ పడితే మాత్రం హైలైట్ గా ఉంటుంది, అది మీరు అబ్జర్వ్ చేయండి. కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు మిడ్ క్యాప్ నిఫ్టీలో. మిడ్ క్యాప్ నిఫ్టీ అంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అన్ని పడడానికి ట్రై చేస్తాయి. ఓకే, సో కావాలంటే ఈరోజు చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా మూమెంటం బిగ్ ప్లేయర్ అని రాలేదు. నిఫ్టీ 50లో చూపిస్తాను. నిఫ్టీ 50లో కూడా ఇగో క్లోజింగ్ టైంలో బిగ్ క్వాంటిటీ తోసారు, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దూర్చారు, షార్ట్ బిల్డప్ చేశారు. సో ఒక చిన్న ఇది ఉంది అనమాట. ఓకే, అంటే ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు కనబడుతుంది. రేపు గ్యాప్ అప్పిడి అప్పుడు మార్కెట్ లో ఆ సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ రోజు టెలిగ్రామ్ లో ఏమైంది, ఇది 200 రూపీస్ గ్రూప్, ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది కదా. మార్నింగ్ వచ్చా, ఫస్ట్ ఏం చెప్పా, 10 వరకు వెయిట్ చేయండి, న్యూస్ ఉంది కదా అని పెట్టా. ఓకే, తర్వాత 21,900 లెవెల్ ఇచ్చా క్లియర్ గా, 21,900 లెవెల్. దాని తర్వాత కిందకి ఇక్కడ రండి, మార్క్ చేశాను 21,900, 22,000 కిందకి రండి. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, సిఈ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే చెప్పాను, సిఈ సైడ్ స్ట్రాంగ్ గా ఉంది. మార్కెట్ ఫాల్ అవుతుంది పెద్దగా ఎప్పుడు. ఇక్కడ చూడండి టైం చూడండి, 10:19 అంటే అప్పుడు మార్కెట్ ఇంకా ఫాల్ అవ్వలేదు. మీకు అసలు అప్పుడు చూపిస్తాను చూడండి అసలు ట్విస్ట్. ఇగో 10:19 అంటే క్యాండిల్ చూడండి, ఇగో 10:30, 10, 19, 15, 16, 17, 18, 19 అంటే ఈ క్యాండిల్ లోనే, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లోనే నేను చెప్పా మార్కెట్ పెద్దగా ఫాలో అవుతుంది, వెయిట్ చేయండి. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి ఈ కిందకి రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది ఫాల్ చాలా పెద్దగా అవుతుందని. వెయిట్ చేయమన్నాను. వన్స్ ఈ 21,900 కానీ లెవెల్ క్రాస్ అయితే పుట్ ప్లాన్ చేయమన్నాను. ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అయ్యింది, ఇది ఒక మంచి ఫాల్ వచ్చింది. ఓకే, మంచి డబ్బులు ఇచ్చింది ఈ రోజు. సో ఇక మార్కెట్ పెద్దగా ఫాలో అవుతుంది. 21,900 వన్స్ క్రాస్ అయితే యూ కెన్ ప్లాన్ పి. ఓకే, మీరు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి సిఈ సైడ్ ఉంది కదా సార్, ఇదే పి ప్లాన్ చేయమన్నారు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చూసే విధానం వేరు. అది తెలియకపోతే వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో చూడండి అంతే. ఓకే, సో నా 21,900 క్రాస్ అయితే పి ప్లాన్ చేయమన్నారు. నిఫ్టీ బ్రేక్అవుట్ అండ్ గుడ్ ఫాల్. నెక్స్ట్ రేపటికి బీటీఎస్టీ ఇచ్చాను. యాక్చువల్గా ఇది ఫార్వర్డ్ అని ఎందుకు వస్తుంది అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఫార్వర్డ్ అని నేను ఒకే గ్రూప్ లో అందరికీ అవే ఫార్వర్డ్ చేసేస్తుంటాను. మా ప్రీమియం గ్రూప్ లోనే 200 రూపీస్ గ్రూప్ లో సేమ్ అదే. సెన్సెక్స్ రేపు 71,600 సిఈ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా. బీటీఎస్టీకి టార్గెట్లు స్టాప్ లెస్ ఉండవండి. చాలా మంది గ్రూప్ లో అడుగుతున్నారు టార్గెట్ స్టాప్ లెస్. బీటీఎస్టీ టార్గెట్ స్టాప్ లెస్ పెట్టడం అవదు. రేపు మార్నింగ్ గ్యాప్ అయితే ప్రాఫిట్, గ్యాప్ డౌన్ అయితే లాస్ అంతే. ఓకే, సో అదనమాట. ఇంకా ఇది మా ప్రీమియం గ్రూప్, అది ఏంటది మామూలుగా గ్రూప్, ప్రీమియం క్యూఎన్ఏ గ్రూప్ అనమాట. ఓకే, మార్నింగ్ ఇది డన్ 27,000 ఒకరు. ఓకే, తర్వాత ఇది ఆల్గో 1,500, తర్వాత కిందకి రండి 22,000. ఓకే, 47,000 అతనే 47,000. తర్వాత నేను బీటీఎస్టీ ఇచ్చాను కదా, అది ఇది ఆల్గో 3,400, తర్వాత 6,000.
క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ అంత బాగానే ఉంది. ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేసుకుంటే నా స్ట్రాటజీలు యూజ్ చేసుకుని ఆల్గోని యూజ్ చేసుకోగానే ఎవ్రీ వన్ డూయింగ్ గుడ్. ఓకే, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంటే చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.